ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండ చెరువులు విరిగిపడి 270 మంది ప్రాణాలు కోల్పోయారు. 191 మంది ఆచూకీ దొరకటం లేదని అధికారులు తెలిపారు. 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 22 మంది పిల్లలున్నారు. నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, నిట్ట నిలువున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండకై జంక్షన్, చూరాల్మల్ పట్టణం మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. అర్ధరాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీయడమే లక్ష్యంగా రెస్క్యూలో పాల్గొన్న సిబ్బంది అత్యంత వేగంగా పనిచేస్తున్నారని చెప్పారు. కొండ చెరువులు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటూ ఇటూ తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపులు చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 166 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 96 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించామన్నారు. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన 4 బృందాలు పాల్గొన్నాయి. హెలికాప్టర్ల ద్వారా కొంతమందిని తరలిస్తున్నారు. తాత్కాలిక వంతెనలు నిర్మించి బాధితులను తరలిస్తున్నారు.